ఆధ్యాత్మికత అంటే ఏమిటి? ఆత్మకు సంబంధించిన జ్ఞానం అనేది ఆధ్యాత్మికత. మనం శరీరం కాదు, మనసు కాదు, మనలో ఉన్న చైతన్యం నిజమైన నేను. ఈ ఆత్మ శాశ్వతం. ఇది ఎప్పుడూ చావదు. శరీరం మారుతుంది, మనసు మారుతుంది, కాని ఆత్మ మాత్రం అజరామరం. తెలుసుకుందాము. మనిషి జీవితానికి రెండు కోణాలు ఉన్నాయి. ఒకటి భౌతిక జీవితం, అంటే డబ్బు, సుఖం, శరీర అవసరాలు. రెండోది ఆధ్యాత్మిక జీవితం, అంటే మనసు, ఆత్మ, దైవ సంబంధం. భౌతిక సుఖాలు క్షణికమైనవి, కాని ఆధ్యాత్మికత మాత్రం శాశ్వతమైన శాంతి ఇస్తుంది. వివరంగా, బయటి ప్రపంచం కన్నా లోపలి ప్రపంచంపై దృష్టి పెట్టడం, మనసు, భావాలు, ఆత్మ జ్ఞానం తెలుసుకోవడం, దైవ సంబంధం, భగవంతునితో అనుబంధం పెంచుకోవడం, ప్రార్థన, ధ్యానం, జపం వంటివి చేయడం, నిజమైన ఆనందం వెతకడం. ధనం, పేరు, శరీర సుఖం తాత్కాలికం, కాని ఆధ్యాత్మికత శాశ్వతమైన ఆనందం ఇస్తుంది. జీవితానికి గమ్యం తెలుసుకోవడం, నేను ఎవరు, జన్మ ఎందుకు వచ్చింది, మరణం తర్వాత ఏమవుతుంది అనే ప్రశ్నలకు సమాధానం వెతకడం. మనసుకు శాంతి, కోపం, అసూయ, దురాశలను తగ్గించి కరుణ, దయ, సహనం పెంపొందించుకోవడం. సులభంగా చెప్పాలంటే ఆధ్యాత్మికత అంటే ఆత్మను తెలుసుకోవడం, దైవాన్ని అనుభవించడం, నిజమైన శాంతి, ఆనందం పొందడం. ఆధ్యాత్మికత ఎందుకు అవసరం? మనసుకు శాంతి కావాలి, జీవితానికి అర్థం కావాలి, మరణం తర్వాత ఏం జరుగుతుందో తెలుసుకోవాలి. లోకంలో బాధలు, కష్టాలు తప్పవు, కాని ఆధ్యాత్మికత వల్ల మనసు బలంగా మారుతుంది. కుడి చూపుడు వేలు కాబట్టి ఆధ్యాత్మికత మనిషి నిజమైన ఆనందానికి ద్వారం. శాస్త్రాల్లో చెప్పిన సత్యం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పారు. శరీరం నశిస్తుంది, కాని ఆత్మ ఎప్పుడూ నశించదు. ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఆత్మను తెలుసుకున్నవాడు నిజమైన విముక్తి పొందుతాడు. బుద్ధుడు, శంకరాచార్యులు, రామకృష్ణ పరమహంస, విపశ్యన గురువులు అందరూ ఒకే విషయానికి చెప్పారు. మనసులోనికి వెళ్ళి ఆత్మను తెలుసుకోవాలి. ఆధ్యాత్మిక సాధన మార్గాలు ధ్యానం, మనస్సును ప్రశాంతంగా ఉంచడం, జపం, దేవుని నామస్మరణ, ప్రార్థన, భక్తితో దైవాన్ని స్మరించడం, సత్సంగం, మంచి ఆలోచనలతో ఉండడం, సేవ, స్వార్థం లేకుండా ఇతరులకు సహాయం చేయడం. ఇవి చేస్తే మనిషి క్రమంగా భౌతిక బంధనాల నుండి బయటపడి నిజమైన శాంతి పొందగలడు. ధ్యాత్మికత అనేది కేవలం మతపరమైనది కాదు. ఇది ప్రతి మనిషి కోసం. దేవుని నమ్మినా, నమ్మకపోయినా మనసును ప్రశాంతం చేయడం, ఆత్మను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. నిజమైన సంతోషం డబ్బులో కాదు, అధికారంలో కాదు, ఆధ్యాత్మికతలోనే ఉంది. ధ్యాత్మికత అనేది కేవలం మతపరమైనది కాదు. ఇది ప్రతి మనిషి కోసం. దేవుని నమ్మినా, నమ్మకపోయినా మనసును ప్రశాంతం చేయడం, ఆత్మను తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి అవసరం. నిజమైన సంతోషం డబ్బులో కాదు, అధికారంలో కాదు, ఆధ్యాత్మికతలోనే ఉంది.